అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన తదుపరి సినిమాను చాలా స్పెషల్ ప్రాజెక్టుగా పట్టాలెక్కిస్తున్నారు. కమిటీ కుర్రోలు సినిమాతో సూపర్ హిట్ అందుకున్న యదువంశీ దర్శకత్వంలో వరుణ్ సోదరి నిహారిక కొనెదల నిర్మాణంలో ఈ క్రేజీ మూవీ తెరకెక్కుతుంది. బరీ అనే ఆసక్తికరమైన టైటిల్తో వస్తున్న ఈ సినిమా వాలీబాల్ క్రీడా నేపథ్యంలో సాగే రూరల్ స్పోర్ట్స్ డ్రామా. అథ్లెటిక్గా కనిపించేందుకు వరుణ్ తేజ్ మేకోవర్ అవుతూ ఉండటంతో మెగా ఫ్యాన్స్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా థీమ్ను వివరించడానికి ఏఐతో రూపొందించిన మోషన్ పోస్టర్ విడుదల చేశారు. తొలిసారిగా తన సోదరి నిహారిక కొనెదల నిర్మిస్తున్న సినిమాలో వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్నారు. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ పై ఈ సినిమా గ్రాండ్ గా లాంచ్ అయింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పూజా కార్యక్రమాల్లో పాల్గొని క్లాప్ కొట్టి సినిమాను ప్రారంభించారు. దాదాపు 12 ఏళ్ల తర్వాత తన బాబాయ్ తన సినిమాకు క్లాప్ కొట్టారని ఈ సందర్భంగా వరుణ్ తేజ్ ఎమోషనల్ అయ్యారు. తన అన్నయ్యతో సినిమా చేయాలనే నిహారిక కళ ఈ బరీ చిత్రంతో నెరవేరుతుంది. అన్నా చెల్లెల క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న మొదటి సినిమా కావడంతో పాజిటివ్ వైబ్స్ నెలకొన్నాయి. మామూలుగా ఈ సినిమా బరిలో దిగినప్పుడు ప్రతి నాయకుడు కూడా ఇంపార్టెంట్ 100% ఉండాలి హీరోతో పాటుగా. అలా ఈ సినిమాలో ప్రతి నాయకుడు క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది, ఎవరు ఉంటారు సార్? చాలా బాగుంటుంది సార్. ఇప్పటివరకు అయితే అదే చెప్పగలను. డెఫినెట్లీ మంచి ఆర్టిస్టులు, మంచి పర్ఫార్మెన్సెస్తో ఉండే హీరో నీట్గానే ఉండాలి. బరిలో దిగినప్పుడు దానికి తగ్గట్టుగా 100% ఇంకో హీరో అనుకుంటున్నారా, లేదంటే అవి ఏం అనుకుంటలేదు సార్. డెఫినెట్లీ పాన్ ఇండియా సినిమా కూడా కాదు ఇది. ఇట్స్ టూ ఎర్లీ సార్. వరుణ్ గారు చెప్పమంటున్నారు అనుకుంటా. సరే, అంటే చాలా ఇన్ఫర్మేషన్ ఈరోజు ఇచ్చాం. ఫస్ట్ డే టైటిల్, కాన్సెప్ట్ వీడియో అన్నీ మెల్లగా షూటింగ్ జరిగే క్రమంలో ఆర్టిస్టుల్ని అందరినీ అనౌన్స్ చేస్తాం. డెఫినెట్గా అది చాలా వెయిట్ ఉన్న క్యారెక్టర్ అది, యాంటాగనిస్ట్. దానికి వంశీ గారు ఆల్రెడీ యాక్చువల్లీ కాస్టింగ్ చాలా వరకు అయిపోయింది. సో అనౌన్స్మెంట్ విత్ డ్యూ టైమ్ అనౌన్స్ చేస్తాం. చాలా రోజుల తర్వాత మళ్ళీ కళ్యాణ్ బాబాయ్ క్లాప్తో మీ సినిమా స్టార్ట్ చేయడం. యాక్చువల్లీ 12 ఏళ్ళ తర్వాత అనుకో లాస్ట్ ముకుందాకు వచ్చారు బాబాయ్. అవును, బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ బాబాయ్ ఇలా రావడం. నాన్నగారు వారసత్వం జనరల్గా కొడుకే తీసుకుంటూ ఉంటారు, కానీ ప్రొడక్షన్ విషయంలో చెల్లి తీసుకోవడం గురించి మీరు ఏం చెప్తారు? అంటే నాకు అమ్మాయి అబ్బాయి అన్న డిఫరెన్స్ నాకు లేదండి. సో అది నాకు తమ్ముడైనా, చెల్లైనా, అక్కైనా, అన్నైనా నాకు ఒకటే. నేను యాక్టింగ్ చేస్తున్నాను, తను యాక్టింగ్ చేస్తుంది, ప్రొడక్షన్ చేస్తుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎప్పుడు యాక్చువల్లీ ఆ వారసత్వం యాంగిల్ ఆలోచించలేదు. తనకి నచ్చింది ఏం చేస్తున్నాను చూశాను. తనకి ప్రొడక్షన్ అంటే ఇష్టం, మంచి సినిమాలు చేయడం, మంచి టాలెంట్ని ఇంట్రడ్యూస్ చేయడం, అండ్ అలా ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్. సీనియర్ నటి రాధిక శరత్ కుమార్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పై చేసిన సరదా వ్యాఖ్యలు సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తున్నాయి. అల్లు అర్జున్ ఇంత గొప్ప డాన్సర్ కావడానికి పరోక్షంగా తానే కారణమని ఆమె చమత్కరించారు. ప్రస్తుతం ఆమె న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తున్న ఒక డాన్స్ రియాలిటీ షోలో ఈ ఆసక్తికర సంభాషణ జరిగింది. షోలో భాగంగా ఒక కంటెస్టెంట్ పుష్ప సినిమాలోని పాటకు అద్భుతంగా డాన్స్ చేశాడు. ఆ ప్రదర్శన చూసిన అనంతరం రాధిక మాట్లాడుతూ అల్లు అర్జున్ అంత మంచి డాన్సర్ అవ్వడానికి కారణం నేనే అని అన్నారు. దీంతో అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు. దీనికి ఆమె వివరణ ఇస్తూ, చాలా ఏళ్ల క్రితం గీత ఆర్ట్స్ బ్యానర్లో నేను ఒక సినిమా చేశాను. ఆ సినిమాలో ఒక చిన్న పిల్లాడిని ఎత్తుకొని రైల్వే ట్రాక్ పై పరిగెత్తే సన్నివేశం ఉంది. ఆ అబ్బాయి ఎవరో కాదు, చిన్నప్పటి అల్లు అర్జున్. బన్నీని అలా ఎత్తుకొని డ్యాన్స్ ఎలా చేయాలో నేనే నేర్పించాను అంటూ నవ్వుతూ పాత జ్ఞాపకాన్ని పంచుకున్నారు. ప్రస్తుతం పుష్ప చిత్రాలతో పాన్ ఇండియా స్టార్డమ్ అందుకున్న అల్లు అర్జున్ దర్శకుడు అట్లీతో ఒక భారీ ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఈ సమయంలో రాధిక చేసిన ఈ వ్యాఖ్యలు నెట్టింటా వైరల్ అయ్యాయి. ధురంధర్ 2 చిత్రం వసూళ్లలో దూసుకుపోతుంది. ఈ చిత్రం ఇప్పటి వరకు 1128 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. సినిమా విడుదలైన 10 రోజుల్లోనే ఈ స్థాయిలో కలెక్షన్లు వసూలు చేయడం గమనార్హం. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 18,456 షోలు పడ్డాయి.
ధురంధర్ 2 2 సినిమాలు కలిపి దంగల్, బాహుబలి, పుష్ప చిత్రాల జీవితకాల కలెక్షన్లను దాటాయి. ధురంధర్ 2 9వ రోజు హిందీలో 41.55 కోట్లు, తెలుగులో 2.85 కోట్ల వసూళ్లు రాబట్టింది. అదే సమయంలో బాహుబలి 2, పుష్ప 2 చిత్రాలతో పోలిస్తే మాత్రం ధురంధర్ 2 చాలా వెనుకబడి ఉంది. కానీ చిత్రం విడుదలై 10 రోజులు మాత్రమే కావడంతో ఆ చిత్రాలను అధిగమించడానికి అవకాశాలున్నాయని సినీ పండితులు భావిస్తున్నారు. బాహుబలి 2 1810 కోట్లు, పుష్ప 2 1800 కోట్ల వసూళ్లు రాబట్టాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు రాబట్టిన భారతీయ సినిమా దంగల్. ఈ చిత్రం 2024 కోట్ల వసూళ్లు సాధించి రికార్డును అలాగే పదిలపరుచుకుంది. మిగిలిన అన్ని సినిమాల టికెట్ ధరలను పెంచి విడుదల కాగా ధురంధర్ మాత్రం టికెట్ ధరలు పెంచకుండానే వసూళ్లను సాధిస్తూ ఉండటం గమనార్హం. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమాలో నటించడంపై తాను చేసిన వ్యాఖ్యల గురించి సోషల్ మీడియాలో వస్తున్న విమర్శలపై సీనియర్ నటి రాశి స్పందించారు. ప్రభాస్కు తల్లి పాత్రలో తప్ప మరే ఇతర పాత్రలోనైనా నటించడానికి సిద్ధమేనని, సోదరి పాత్ర చేయనని తాను చెప్పలేదని స్పష్టం చేశారు. శుక్రవారం హైదరాబాద్లో జరిగిన అనుమాన పక్షి సినిమా ఈవెంట్లో ఆమె ఈ విషయంపై మాట్లాడారు. ఇటీవల ఓ పాడ్కాస్ట్లో ప్రభాస్ అంటే ఇష్టమని, కానీ ఆయనకు తల్లిగా మాత్రం నటించనని రాశి చెప్పిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు రకరకాలుగా స్పందించడంతో ఆమె ఈ వివరణ ఇచ్చారు. ప్రభాస్ సినిమాలకు గతంలో డబ్బింగ్ చెప్పినా ఆయన్ను కలవలేకపోయానని కూడా ఆమె గతంలో పేర్కొన్నారు. డీజే టిల్లు ఫేమ్ విమల్ కృష్ణ దర్శకత్వంలో రాగ్ మయూర్ హీరోగా అనుమాన పక్షి తెరకెక్కింది. ఈ చిత్రంలో తన పాత్ర గురించి వినగానే ఎలాంటి సందేహం లేకుండా ఒప్పుకున్నానని రాశి తెలిపారు. హీరోయిన్గా 148 సినిమాలు చేశానని, ఆ అనుభవంతో ఈ చిత్రం ఖచ్చితంగా విజయం సాధిస్తుందని ధీమాగా చెబుతున్నానన్నారు. రిషబ్ శెట్టి ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారారు. కాంతారా చాప్టర్ 1తో హిట్ను సొంతం చేసుకున్న ఆయన తాజాగా తన సహా నటులను ఇన్స్టాలో అన్ఫాలో చేయడం కన్నడ పరిశ్రమలో చర్చకు దారితీసింది. రాజ్బీ శెట్టిలతో పాటు నటి రుక్మిణి వసంత్ను రిషబ్ అన్ఫాలో చేశారు. వీరితో పాటు కాంతారా వంటి భారీ చిత్రాన్ని నిర్మించిన ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ అధికారిక ఖాతాను కూడా ఆయన అన్ఫాలో చేశారు. దీంతో కొన్ని రోజులుగా కాంతారా టీంలో విభేదాలు ఉన్నాయంటూ వస్తున్న వార్తలకు మరింత బలం చేకూరింది. నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ను ఆయన అన్ఫాలో చేసినప్పటికీ ఆ సంస్థ అధినేత విజయ్ కిరంకదూర్ను మాత్రం రిషబ్ ఇంకా ఫాలో అవుతూనే ఉన్నారు. ఇప్పటివరకు ఈ అంశంపై రిషబ్ శెట్టి కానీ నిర్మాణ సంస్థ కానీ ఎటువంటి అధికారిక వివరణ ఇవ్వలేదు. మరోవైపు రిషబ్ తన తదుపరి భారీ ప్రాజెక్ట్ జై హనుమాన్ కోసం సిద్ధమవుతున్నారు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఆయన హనుమంతుడి పాత్రలో నటిస్తున్నారు. రీసెంట్గా షూటింగ్లో కూడా జాయిన్ అయ్యారు. కుంభమేళా సమయంలో ఒక్క ఫోటోతో రాత్రికి రాత్రే సెన్సేషన్ అయిన మోనాలిసా స్టోరీ రోజుకో మలుపు తిరుగుతుంది. సంచార తెగకు చెందిన ఒక పేద కుటుంబం నుంచి వచ్చిన ఆమె ఏకంగా సినీ రంగంలోకి అడుగుపెట్టేసింది. అయితే ఫర్మాన్ ఖాన్ను మోనాలిసా భోన్స్లే ప్రేమించి పోలీసుల సమక్షంలో వివాహం చేసుకోవడంతో కథ కీలక మలుపు తీసుకుంది. ఆమెకు హీరోయిన్గా అవకాశం ఇచ్చిన దర్శకుడు సనోజ్ మిశ్రా ఈ పెళ్లిని తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ వివాహం చట్టబద్ధంగా చెల్లదని ఆయన చేసిన వ్యాఖ్యలు ఇద్దరి మధ్య చిచ్చుపెట్టాయి. సరోజ్ మిశ్రా వ్యాఖ్యలపై కేరళలో జరిగిన విలేకరుల సమావేశంలో మోనాలిసా ఘాటుగా స్పందించారు. సినిమా షూటింగ్ సమయంలో ఆయన తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని, లైంగికంగా వేధించాడని సంచలన ఆరోపణలు చేశారు. తన తొలి సినిమా అవకాశం కావడంతో కుటుంబ సభ్యుల సూచన మేరకు అప్పట్లో మౌనంగా ఉన్నానని, కానీ ఇప్పుడు నిజం బయట పెడుతున్నానని ఆమె పేర్కొన్నారు. మరోవైపు మోనాలిసా ఆరోపణలను సనోజ్ మిశ్రా పూర్తిగా కొట్టిపారేశారు. ఆమె కుటుంబ సభ్యులు ఇప్పటికీ తన ఇంట్లోనే ఉంటున్నారని, కేవలం పెళ్లిని వ్యతిరేకించినందుకే తనపై కక్ష కట్టి ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తుందని మండిపడ్డారు. నటన నేర్పించేటప్పుడు లేని సమస్య ఇప్పుడెందుకు వచ్చిందని ప్రశ్నించారు. తన ప్రతిష్టకు భంగం కలిగించినందుకు మోనాలిసాపై త్వరలోనే పరువు నష్టం దావా వేయనున్నట్లు, నిజానిజాలు తేల్చేందుకు కోర్టును ఆశ్రయిస్తానని ఆయన స్పష్టం చేశారు. అడవిశేష్ కథానాయకుడిగా నటిస్తున్న పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్ డెకాయిట్ నుండి సెకండ్ సింగిల్ చిచ్చుబుడ్డి విడుదలైంది. ఏప్రిల్ 10న థియేటర్లోకి రానున్న ఈ చిత్రంపై తాజా పాట భారీ అంచనాలను పెంచుతోంది. ఇప్పటివరకు సీరియస్ పాత్రలో మెప్పించిన శేష్ మొదటిసారి పూర్తిస్థాయి మాస్ ఎనర్జీతో డ్యాన్స్ చేయడం అభిమానులను ఆశ్చర్యపరుస్తుంది. సంగీత దర్శకుడు భీమ్స్ ఎస్ఎస్సి రోలియో ఫోక్ రిథమ్స్ వైవిధ్యమైన బీట్స్తో ఈ పార్టీ సాంగ్ను అద్భుతంగా స్వరపరిచారు. భాస్కర భట్ల రవికుమార్ అందించిన చిలిపి సాహిత్యం యువతను ఆకట్టుకునేలా ఉంది. గాయని జోనితా గాంధీ తన గొంతుతోనే కాకుండా గ్లామరస్ స్టెప్లతో వెండి తెరపై మెరిసింది. భోజ్పురి స్టార్ పవన్ సింగ్ ప్రత్యేకంగా మెరిసి పాటకు మాస్ అప్పీల్ను జోడించారు. భారీ సెట్లో చిత్రీకరించిన ఈ పాట సినిమాలో ప్రేమ, పగతో పాటు వేడుకలకు కూడా చోటుందని చాటి చెబుతుంది.
అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న లెనిన్ సినిమా విడుదల తేదీలో మార్పు జరిగింది. ముందుగా ప్రకటించిన ప్రకారం మే 1న విడుదల కావాల్సిన ఈ చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్లు చిత్ర బృందం అధికారికంగా వెల్లడించింది. కొత్త విడుదల తేదీని కూడా ప్రకటిస్తూ జూన్ 26న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లోకి రానున్నట్లు అన్నపూర్ణ స్టూడియోస్ తెలిపింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ ప్రకటన విడుదల చేసింది. నమస్కారం, లెనిన్ చిత్ర బృందం తరఫున ఈ ప్రకటన చేస్తున్నాం. ముందుగా ప్రకటించిన ప్రకారం మే 1న విడుదల కావాల్సిన మా లెనిన్ సినిమాను వాయిదా వేస్తున్నామని తెలియజేస్తున్నాం. మా ఈ నిర్ణయానికి ఒక ముఖ్యమైన కారణం ఉంది. మా ప్రియమైన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి పెద్ద చిత్రం ఏప్రిల్ 30న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ నేపథ్యంలో సినిమా రంగంలో ఒకరికొకరం గౌరవం ఇచ్చుకుంటూ ఆరోగ్యకరమైన వాతావరణంలో సినిమాలను కలిసి సెలబ్రేట్ చేసుకోవాలని మేము నమ్ముతున్నాం. రామ్ చరణ్ గారికి అఖిల్ గారికి మధ్య ఉన్న అనుబంధం గురించి అందరికీ తెలిసిందే. అఖిల్ గారికి చరణ్ గారు ఎప్పుడూ మంచి కోరే శ్రేయోభిలాషి. అందుకే ఎంతో గౌరవంతో మేము ఈ నిర్ణయం తీసుకున్నాం. ప్రేక్షకులకు ఒక అద్భుతమైన సినిమాటిక్ అనుభూతిని అందించాలన్నదే మా లక్ష్యం. లెనిన్ చిత్రం అన్ని రకాల భావోద్వేగాలతో నిండిన ఒక పర్ఫెక్ట్ సినిమా వేడుకగా ఉంటుందని మీకు హామీ ఇస్తున్నాం. మా బృందం అత్యుత్తమ పనితీరుతో ఈ చిత్రాన్ని మీ ముందుకు తీసుకొస్తుంది. అందుకే లెనిన్ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా జూన్ 26న విడుదల చేయాలని నిర్ణయించాం. మీరు మాపై చూపిస్తున్న ప్రేమకు, అందిస్తున్న మద్దతుకు ఎప్పటికీ రుణపడి ఉంటాం. ధన్యవాదాలతో టీమ్ లెనిన్ అంటూ ఆ ప్రకటనలో పేర్కొన్నారు. టాలీవుడ్ స్టైలిష్ స్టార్ నుంచి గ్లోబల్ ఐకాన్ స్టార్గా ఎదిగిన అల్లు అర్జున్ 23 ఏళ్ల నట ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నారు. గంగోత్రి సినిమాతో వెండితెరకు పరిచయమై నేడు ఇండియన్ సినిమాను శాసించే స్థాయికి ఎదిగారు. బన్నీ తన 23 ఏళ్ల సినీ కెరీర్లో ఎన్నో మైలురాళ్లను అందుకున్నారు. నేషనల్ అవార్డు విన్నర్గా హిస్టరీ క్రియేట్ చేసిన ఈ మెగా హీరో సక్సెస్ జర్నీ చూస్తుంటే ఎవరికైనా ఇన్స్పిరేషన్ కలగడం ఖాయం. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన గంగోత్రితో బన్నీ హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఫస్ట్ మూవీతోనే తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న ఆయన ఆర్య సినిమాతో యూత్లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నారు. సుకుమార్ బన్నీ కాంబో బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ క్రియేట్ చేసింది. వన్ సైడ్ లవర్ పాత్రలో బన్నీ పర్ఫార్మెన్స్ అందరినీ కట్టిపడేసింది. అప్పటి నుంచి ఆయన వెనక్కి తిరిగి చూసుకోలేదు. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు. బన్నీ డ్యాన్స్ గురించి అంత చెప్పుకున్నా తక్కువే. టాలీవుడ్ బెస్ట్ డాన్సర్లలో ఆయన ఒకరు. క్లిష్టమైన స్టెప్పులను ఎంతో ఈజీగా వేస్తూ ఆడియన్స్ను మెస్మరైజ్ చేస్తారు. దేశవ్యాప్తంగా బన్నీ డ్యాన్స్కు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. తన ప్రతి సినిమాలో కొత్త కొత్త స్టెప్లతో ట్రెండ్ సెట్ చేయడం ఆయన స్టైల్. అందుకే ఆయన స్టైలిష్ స్టార్గా పిలుచుకుంటారు. నటనలో కూడా డిఫరెంట్ వేరియేషన్స్ చూపిస్తూ నేడు ఐకాన్ స్టార్గా అవతరించారు. పుష్ప చిత్రంతో అల్లు అర్జున్ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. చిత్తూరు యాసలో మాట్లాడుతూ మాస్ లుక్లో బన్నీ చేసిన మేనరిజమ్స్ నేషనల్ వైడ్గా వైరల్ అయ్యాయి. తగ్గేదేలే డైలాగ్ ప్రతి ఒక్కరి నోటా వినిపించింది. ఈ సినిమాతో బన్నీ గ్లోబల్ స్టార్గా ఎదిగారు. పుష్ప 3 కోసం ఇప్పుడు యావత్ భారతం వేచి చూస్తుంది. కేవలం తెలుగులోనే కాకుండా కేరళ, హిందీ బెల్ట్లో కూడా బన్నీకి విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. బాక్సాఫీస్ వద్ద 100 కోట్ల వసూళ్లు సాధించడం ఆయనకు మామూలు విషయంగా మారిపోయింది. అందుకే అట్లీతో చేస్తున్న సినిమాను వరల్డ్ రేంజ్లో ఇంపాక్ట్ చూపించేలా భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్నారు. దాని తర్వాత లోకేష్ కనకరాజ్తో ఒక క్రేజీ మూవీ చేయనున్నారు బన్నీ. అల్లు అర్జున్ అందుకున్న అవార్డుల జాబితా చాలా పెద్దది. తన కెరీర్లో ఎంతో ప్రతిష్టాత్మకమైన నేషనల్ ఫిల్మ్ అవార్డును ఉత్తమ నటుడిగా గెలుచుకున్నారు. తెలుగు సినిమా చరిత్రలో ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకున్న ఫస్ట్ హీరోగా బన్నీ రికార్డు సృష్టించారు. పుష్ప సినిమాలో ఆయన నటనకు గుర్తింపుగా ఈ పురస్కారం లభించింది. ఇది కేవలం బన్నీకి మాత్రమే కాదు, మొత్తం తెలుగు చిత్ర పరిశ్రమకు గర్వకారణం. నేషనల్ స్టేజ్ మీద బన్నీ సత్తా చాటడం ప్రతి మెగా ఫ్యాన్స్కు పూనకాలు తెప్పించింది. ఉత్తమ నటుడిగా ప్రతిష్టాత్మక సంతోషం సౌత్ ఇండియన్ అవార్డును అందుకున్నారు. అలాగే 5 ఫిలింఫేర్ అవార్డులను కైవసం చేసుకున్నారు. ఆర్య, పరుగు, వేదం, రేసుగుర్రం, రుద్రమాదేవి వంటి సినిమాల్లో నటనకు గాను ఈ అవార్డులు దక్కాయి. ప్రతి సినిమాలోనూ తనను తాను కొత్తగా ఆవిష్కరించుకోవడం బన్నీ స్పెషాలిటీ. నంది అవార్డులతో పాటు ఎన్నో సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ ఆయన సొంతమయ్యాయి. ఈ అవార్డులన్నీ ఆయన హార్డ్ వర్క్, డెడికేషన్కు నిదర్శనం. సోషల్ మీడియాలో కూడా బన్నీకి మిలియన్ల కొద్దీ ఫాలోవర్స్ ఉన్నారు. అల్లు అర్జున్ డ్రెస్సింగ్ సెన్స్ ఎప్పుడూ ట్రెండింగ్లో ఉంటుంది. యూత్ అంతా ఆయన్ను ఫాలో అవుతూ ఉంటారు. అందుకే ఆయన్ను స్టైల్ ఐకాన్గా భావిస్తారు. తన పర్సనాలిటీకి తగ్గట్లుగా బన్నీ తనను తాను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉంటారు. అందుకే 23 ఏళ్ల తర్వాత కూడా ఆయన క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. భవిష్యత్తులో బన్నీ మరిన్ని ప్రాజెక్టులతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. ఆయన అందుకున్న విజయాలు, అవార్డులు మరెంతో మంది యువ నటులకు స్ఫూర్తినిస్తాయి. తన కష్టంతో నేడు శిఖరాగ్రాన నిలబడ్డవన్నీ నిజమైన ఐకాన్ స్టార్ అనిపించుకుంటున్నారు. 23 ఏళ్ల నట ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న ఈ సందర్భం బన్నీ ఫ్యాన్స్కు పెద్ద పండగ లాంటిది. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ దాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఫస్ట్ నాకు మళ్ళీ రెండో అవకాశం ఇచ్చిన నిహారిక గారికి
థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా ఒక సినిమాతో చిన్న సినిమా చేసిన తర్వాత ఇంత పెద్ద ఆపర్చునిటీ ఇచ్చిన వరుణ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా బరీ గురించి అన్న చెప్పినట్టు it's చాలా ఎర్లీ మాట్లాడడం, బట్ డెఫినెట్లీ ఈ సంక్రాంతికి మా సినిమా కమిటీ కూరల కంటే ఇంకా మంచిగా తీసి మీ అందరికీ అందజేస్తానని చెప్తున్నాను. యా, అంతే. నేను ఇట్లా వచ్చి మీ అందరి ముందు వచ్చి మాట్లాడి కూడా చాలా రోజులైంది. బట్ మేమందరం ఇలా కలవడం చాలా ఆనందంగా ఉంది. అండ్ నిజంగా ఈ సినిమా చాలా స్పెషల్, ఎందుకంటే నీహాతో కొలాబరేట్ చేయడం ఎంత స్పెషలో. వంశీ లాంటి ఒక యంగ్ డైరెక్టర్తో ఇక్కడ కూర్చున్న టీం వీళ్ళందరితో పనిచేయడం ఇంకా చాలా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. అండ్ కమిటీ కూరలు సినిమా చూసినప్పటి నుంచి నేను వంశీ వర్క్ని చాలా పెద్ద అడ్మైరర్. అండ్ అలాంటి ఒక నేను యంగే, కానీ ఇలాంటి ఇంకా యంగ్ టీంతో పనిచేయడం నాకు చాలా ఇంకా ఇష్టంగా, చాలా యూనో ఒక చిన్న పుష్ ఉంది నాకు వీళ్ళు చేయాలని. బట్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్. మా ఈ బరీ అనే సినిమా డెఫినెట్గా ప్రతి ప్రేక్షకులకి ఎక్సైట్ అవుతారు రేపొద్దున సినిమా చూసి. నిహారిక సినిమా గురించి ఎక్స్ప్లెయిన్ చేసింది, బట్ ఇట్స్ టూ ఎర్లీ టు టాక్ అబౌట్ ద ఫిల్మ్. బట్ ఈ సినిమా డెఫినెట్గా మేము కథ విన్నప్పటి దగ్గర నుంచి అందరిని అలరిస్తుందనే ఒక నమ్మకం మా అందరికి చాలా గట్టిగా ఉంది. అండ్ ఈ బరీ సంక్రాంతి వచ్చే సంక్రాంతికి మీ అందరి ముందుకు రాబోతుంది. అండ్ థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ ఇక్కడికి వచ్చి మమ్మల్ని విష్ చేసినందుకు. అండ్ ముఖ్యంగా మామూలుగా నాకు కూడా కొంచెం మొహాటం, మా ఇంట్లో కూడా ఏదైనా ఫంక్షన్కి పిలవాలంటే అట్లా అని కళ్యాణ్ బాబాయ్ దగ్గరికి నేను నిహా వెళ్ళి ఇలా బాబాయ్ సినిమా చేస్తాను, నేను నిహారిక కలిసి అంటే ఏంటి వరుణ్తో చేస్తున్నావా అని అన్నాడు. అవును బాబాయ్ అన్నయ్యతో చేస్తానంటే ఓకే నైస్, ఏంటి ఏం చేయాలంటే సినిమా ఓపెనింగ్ ఉంది బాబాయ్, ముహూర్తానికి మీరు వచ్చి మీ బ్లెస్సింగ్స్ మాకు ఇవ్వాలి అని చెప్పిన వెంటనే బాబాయ్ ఆయన బిజీ స్కెడ్యూల్లో కూడా టైం తీసుకొని ఇక్కడికి వచ్చి మా టీం అందరినీ కలిసి చాలా మందితో చాలా మెల్లగా టైం స్పెండ్ చేసి అందరికి ఫోటోలు ఇచ్చి అన్నీ చేశారు. బాబాయ్ థ్యాంక్ యూ సో మచ్. అంటే ఒక సినిమా మొదలు పెట్టేటప్పుడు మీరు ఈరోజు ఇచ్చిన కిక్ కన్నా మనకి ఏది తక్కువే. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ బ్లెస్సింగ్ అవర్ ఎంటైర్ టీమ్. మళ్ళీ మీ అందరికి కూడా ఇక్కడికి వచ్చినందుకు మళ్ళీ థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ సంక్రాంతికి కలుద్దాం. ఈరోజు 28th March 2026న మా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ 3rd మూవీ ముహూర్తం చేసుకున్నాం. మళ్ళీ ఫర్ ద సెకండ్ టైం మా కమిటీ కురోలో డైరెక్టర్ యదువంశీ గారితో కొలాబరేట్ అవ్వడం చాలా చాలా హ్యాపీగా ఉంది. చాలామంది ఆల్మోస్ట్ సేమ్ టీమ్ మేము వర్క్ చేసింది. అనుదీప్ దేవ్ గారు మ్యూజిక్ డైరెక్టర్, అన్వర్ అలీ గారు యాజ్ అన్ ఎడిటర్. ఫస్ట్ టైం కొలాబరేట్ అవుతున్నాం. ధనుష్ భాస్కర్ ద డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ అండ్ ప్రొడక్షన్ డిజైనర్ చిన్న గారు. నేను ప్రతి మూవీ ఇప్పటి వరకు చేసిన కమిటీ కుర్రోలు రాకాసాకి ఐ కెప్ట్ సేయింగ్ ఇట్స్ అ స్పెషల్ ఫిలిం. అఫ్ కోర్స్ చాలా స్పెషల్ ఫిలిమ్స్, కానీ ఫ్యామిలీ మెంబర్ తోటి కొలాబరేట్ అయ్యి తీయడం అనేది ఎంత స్పెషలో నాకు ఈరోజు తెలిసింది. మా నాన్న వాళ్ళ అన్నతోటి వాళ్ళ తమ్ముడితోటి ప్రొడక్షన్ చేశారు, కానీ ఆ ఫీలింగ్ ఏంటో నాకు ఎప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయలేదు. అది ఈరోజు తెలుస్తుంది. మా అన్నతో ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తున్నానంటే ఐ నో ఇట్స్ గోయింగ్ టు బీ an amazing memorable journey నాకు. అండ్ బరీ మూవీ ఒక విలేజ్ డ్రామా, ఒక స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో ఉండబోతుంది. ఇట్స్ అండ్ ఈసారి సంక్రాంతి బరిలో మేము కూడా ఉన్నాం ఒఫీషియల్గా in 2027. It's a very interesting film and very happy to share this moment with all of you. మీ లవ్ అండ్ బ్లెస్సింగ్స్ మాతో ఉంటాయని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. వంశీ గారు మాట్లాడతారా? సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు నచ్చినప్పుడు చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.